హరివంశ వర్ణన శ్రీకృష్ణ కథ భగవానుడైన శ్రీకృష్ణుని మాహాత్మ్యముచే పరిపూర్ణమైన కారణంగా శ్రేష్ఠతమంగా నిలిచిన హరివంశాన్నొకమారు తలుచుకుందాం. పృథ్వీపై పెచ్చుమీరిన అధర్మాన్ని నశింపజేసి ధర్మానికి పూర్వవైభవాన్ని తెచ్చి నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు బలరామునితో సహా దేవకీ వసుదేవులకు జన్మించాడు. పుట్టిన కొన్ని దినాలకే కృష్ణుడు పూతనను స్తన్యంతో బాటు ప్రాణాలను కూడా పీల్చి సంహరించాడు. తరువాత శకటాసురుని తన చిరుకాలి తాపుతో మట్టుబెట్టాడు. గోటి నీడ్చుకుంటూ పోయి మద్ది చెట్లను కూల్చి సంపూర్ణ దేవ మానవగణాలన్నీ విస్మయపడగా నలకుబర మణిగ్రీవులకు శాప విమోచనాన్ని కలిగించాడు. కాళింది మడుగున విషమును కలిపే కాళీయ నాగుని తలలపై తాండవ మాడి గోకులవాసుల కాతని పీడ విరగడజేశాడు. గోవర్ధన గిరినెత్తి ఇంద్రుని బారిన పడిన ప్రాణులను రక్షించి ఇంద్రునికి గర్వభంగం చేశాడు. ఇలా శ్రీకృష్ణ లీలలెన్నో విశ్వవిఖ్యాతమైయున్నవి. వాటిని తెలియని వారుండరు. తాను స్వయంగా అరిష్టాసురకేసి కంస చాణురాది బలశాలురైన దైత్యులను సంహరించుటయేగాక పాండవులకు సాయపడి కురుక్షేత్ర యుద్ధంలో లక్షలాదిగా అసుర శక్తులకు మరణశాసనాన్ని వ్రాసి భూభారాన్ని తగ్గించాడు. పురాకృత సుకృతాల వల్లనో వరదానాల ఫలరూపంగానో రుక్మిణి సత్యభామాది ఎనమండుగురు రమణీలలామలు నరకాసురునిచే చెరపట్టబడిన 16 మంది క్షత్రియ కన్యలు శ్రీకృష్ణుని భార్యలైనారు. ఆయన ద్వారా యాదవ వంశం పుత్ర పౌత్రాభివృద్ధిని గాంచింది. రుక్మిణి కృష్ణుల నందనుడైన ప్రద్యుమ్నుడు శంబరాసురుని వధించడం ద్వారా లోకరక్షకుడైనాడు. అతని పుత్రుడైన అనిరుద్ధుని బాణాసురుని కూతురైన ఉష వలచి వలపించుకుని వివాహానికి సిద్ధపడగా బాణుడు కుపితుడై అనిరుద్ధుని పట్టి బంధించాడు. మనుమని కొరకై శ్రీకృష్ణుడు బాణాసురునితో యుద్ధం చేయవలసి వచ్చింది. అతడు కూడా సామాన్యుడేమీ కాడు. 1000 భుజాలు గలవాడు, గొప్ప శివభక్తుడు అయినా అతని అధర్మమే శ్రీకృష్ణుని చేతిలో అతనిని పరాజితుని చేసింది. శ్రీకృష్ణుడు బాణాసురుని సంహరించలేదుగాని అతనికి 2 భుజాలను మాత్రమే మిగిల్చి మిగతా అన్నిటినీ నరికివేసి అతని అహంకారాన్ని సంహరించాడు. ఇంద్రుని జయించి దేవతల నందనవనంలోని పరిజాతాన్ని భూలోకానికి గొనివచ్చిన శ్రీకృష్ణుడు బలదైత్యుని శిశుపాలుని వధించి ద్వివిధనామక వానరాసురుని సంహరించి లోకులను కాపాడాడు. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు ఈ పుడమిపై జీవించాడు. అన్నేళ్లలో ఏ ఒక్క నిమిషము కూడా తన కోసం తాను బ్రతకలేదు. ఆయన వైకుంఠానికేగిన పిమ్మట అనిరుద్ధపుత్రుడైన వజ్రుడు ఈ వంశాన్ని నిలబెట్టాడు. అన్నిటికన్నా గొప్ప విశేషం శ్రీకృష్ణుడిచ్చిన గురుదక్షిణ. ఇక లేడనుకున్న సాందీపని పుత్రుని సముద్రశోధనం రాక్షస సంహారం గావించి వెనక్కి తెచ్చాడు. అధ్యాయం 144.